ఏకతుర్తి వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రథోత్సవ సభ సరికొత్త రికార్డులు సృష్టించింది. గులాబీ పార్టీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. సభకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం సభ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? ఇప్పటికే ఎల్కతుర్తిలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రజతోత్సవ సభ సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇటు సభ ప్రాంగణంతో పాటు అటు స్టేజ్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్టేజ్తో పాటు 400 మంది కూర్చునే విధంగా బాహుబలి స్టేజ్ ఏదైతే ఉందో అది కూడా సిద్ధమైపోయింది. ఇటు బ్యారికేడ్స్కు సంబంధించి గ్యాలరీలను ఏర్పాటు చేయడం కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, మంచినీటి సదుపాయం కోసం డ్రమ్ములను కూడా ఏర్పాటు చేశారు. వాటిలో కూడా పూర్తిగా చల్లని మంచినీళ్ళతో పాటు ఇటు మజ్జిగ ప్యాకెట్లను కూడా అందజేయాలని కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఆ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు మీడియాకు సంబంధించినటువంటి స్టేజ్ కూడా సిద్ధమైపోయింది. రూట్ మ్యాప్ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. దాదాపు 10 లక్షల మంది హాజరయ్యేటువంటి బీఆర్ఎస్ సభకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్, ఎట్లా ఉంటుంది రూట్ మ్యాప్? ఎట్లా ఉంటుంది? ఈ సభకు రావడానికి జిల్లాల నుంచి ఎట్లాంటి రూట్ మ్యాప్ను ఖరారు చేశారు? మనకి తెలంగాణ నలుమూలల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఇంతకుముందు ఏ సభకు లేనట్టుగా ఈ సభకు ప్రత్యేకత ఏంటంటే 3 జాతీయ రహదారులు మనకి ఈ సభకు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు అన్ని సభలు కూడా ఎట్లుండదంటే మనం వాహనం పెట్టుకున్న తర్వాత 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ మనం పార్కింగ్ చేసుకున్నా మ్యాక్సిమం 200-300 మీటర్ల కంటే ఎక్కువ నడిచే అవసరం లేదు. అయితే ఇప్పుడు మనకి రూట్ మ్యాప్ పరంగా చూస్తే మనము ఇటు ఖమ్మం జిల్లా నుంచి చూస్తే ఖమ్మం జిల్లా వాళ్ళు ఖమ్మం నుంచి మామ్నూరు దాకా, వరంగల్ మామ్నూరు దాకా వస్తారు. మామ్నూరు నుంచి వచ్చిన తర్వాత అక్కడ నాయుడు పంపు పెట్రోల్ పంప్ ఉంటుంది. అక్కడ నుంచి మడికొండకు వస్తారు. మడికొండ నుంచి బైపాస్ రోడ్ ఎక్కించి వాళ్ళని ఇక్కడ దేవన్నపేట నుంచి తీసుకుంటాం. అదొక రూటు. అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే వాళ్ళు కూడా బైపాస్, వరంగల్ బైపాస్ రోడ్ మీదనే దేవన్నపేట నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకోము. మధ్యలో ఒక కొత్త రోడ్డు మేము చేసుకున్నాము. అక్కడి నుంచి డైరెక్ట్ పార్కింగ్కి వస్తారు. అది చాలా ఫ్రీగా ఉంది రోడ్డు, ఈజీగా వచ్చేస్తారు. అదేవిధంగా ఇటు ములుగు నియోజకవర్గం కానీ, నర్సంపేట నియోజకవర్గం కానీ, మహబాద్ నియోజకవర్గం కానీ, అంటే భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట వీళ్ళందరూ కూడా వయా ములుగు వస్తారు. ఏటూరు నాగారం ములుగు నుంచి వచ్చిన తర్వాత ములుగు రోడ్డు బైపాస్ నుంచి ఎక్కి అసన్పర్తి నుంచి మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా కరీంనగర్ రోడ్లో వచ్చి పార్కింగ్ స్థలానికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక జోన్ మనం ఇప్పటి వరకు చెప్పింది జోన్ 1. జోన్ 2 అనేది ఒకటి మనం ఇక్కడ జనగాము తర్వాత స్టేషన్ గన్పూర్ వాళ్ళు ధర్మసాగర్ నుంచి సోమదేవరపల్లి నుంచి అట్లే దామేర నుంచి చింతపల్లి, ఇది పక్కనే మనం మీటింగ్ స్థలమే. దీని వెనక ఉన్న విలేజ్ చింతపల్లి. అక్కడి నుంచి వచ్చి పక్కనే మీటింగ్ పక్కనే వాళ్ళకి పార్కింగ్ స్థలం ఉంటుంది. ఇంకొక జోన్ వారీగా తీసుకుంటే ఇంకొక జోను కరీంనగర్ జిల్లా మొత్తం కూడా, కరీంనగర్తో పాటు ఆదిలాబాద్ ఈస్ట్ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో మనకి చెన్నూరు కానీ, లేకపోతే బెల్లంపల్లి కానీ, మంచిర్యాల కానీ, ఆసిఫాబాద్ కానీ వీళ్ళు కరీంనగర్ వాళ్ళు వయా కరీంనగర్ వస్తారు. మనకి కరీంనగర్ నుంచి వచ్చిన తర్వాత కరీంనగర్ ఇక్కడ మనకి కోతుల నడుమ అని ఒక విలేజ్ ఉంటుంది. ఈ ఎల్కతుర్తి దాటగానే ఆ కోతుల నడుమ విలేజ్ నుంచి వయా గోపాల్పూర్ క్రాస్ నుంచి కరీంనగర్ పార్కింగ్ స్థలానికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వస్తే ఆ కోతుల నడుమ నుంచి ముందుకు వస్తే మనకి గ్రానైట్ రోడ్ అని ఉంటుంది. ఆ గ్రానైట్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇప్పుడు సభాస్థలికి ఎదురుగా ఉన్న పార్కింగ్ మొత్తం కూడా కరీంనగర్ జోన్కే వస్తుంది. అదేవిధంగా ఇంకొక జోన్ లాగా తీసుకుంటే మనము మెదక్ ఉమ్మడి జిల్లా కానీ, తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్లోని వెస్ట్ నియోజకవర్గాలు ఒక 4-5 ఉంటాయి. వీళ్ళందరూ కూడా వయా సిద్దిపేట నుంచి వస్తారు. సిద్దిపేట నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఈ సభాస్థలికి పక్కనే ఉంది. వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి జస్ట్ 100-200 మీటర్లే ఉంటుంది. అక్కడికి డైరెక్ట్ రావచ్చు. ఇట్లా ఇంతకుముందు ఏ సభకు కూడా మనం ఇక్కడ ఇంత సులువైన పద్ధతిలో పార్కింగ్ స్థలాలు కానీ, రూట్ మ్యాప్లు కానీ లేవు. ఇట్లా అందరికీ రకరకాలుగా ఒక 5 జోన్లు లాగా మనం చేసుకోవడం జరిగింది. 5 జోన్లకు 5 రూట్ మ్యాప్లు ఇస్తున్నాం. అందరూ కూడా సులువుగా
చేరుకొని ఈజీగా వెళ్ళిపోయే విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వీళ్ళకి కావాల్సిన సైన్ బోర్డులు కూడా ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే రూట్లు చెప్పినానో అక్కడి నుంచి కూడా మొత్తం సైన్ బోర్డ్స్ కూడా పెడుతున్నాం ఎట్లా రావాలి అనేది ఆ సైన్ బోర్డ్స్ చూసుకొని వాళ్ళు రావచ్చు. ఇక సభకు సంబంధించి ఎంతమంది వాలంటీర్లు పాల్గొనబోతున్నారు? సభ లోపలికి వచ్చిన తర్వాత కొంత గందరగోళం ఏర్పడుతుంది. వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్యాలరీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళకు ఎంతమందిని వాలంటీర్లను ఏర్పాటు చేశారు? 2000 పైచిలకు వాలంటీర్లు ఈరోజు మన సభకు పనిచేయబోతున్నారు. అంటే వాటర్ బాటిల్స్ ఇవ్వడానికైనా, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికైనా, ఇంకేదైనా ఎమర్జెన్సీ వాళ్ళకి ప్రాథమిక చికిత్స అవసరమైనా కూడా వెంటనే వాళ్ళు హెల్త్ క్యాంప్కి తీసుకుపోవడానికి, అదేవిధంగా వాళ్ళు ఎట్లొచ్చి కూర్చోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా ఉండొచ్చు అనేది వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చడానికి, డైరెక్షన్స్ ఇవ్వడానికి కూడా 2000 మంది సైనికులు సుశిక్షితులైన, అంటే వాళ్ళందరికీ ముందే ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు ఎట్లా పనిచేయాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఏం గైడ్ చేయొచ్చు అనే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 2000 మందిని సైన్యాన్ని తయారు చేసుకున్నాం. మా గులాబీ సైన్యం 2000 సైన్యం ఈ 10 లక్షల దాదాపు మేము అనుకునే 10 లక్షల పైచిలకు ప్రజల కోసం పనిచేయడానికి వాళ్ళని రెడీ చేసుకున్నాం. అదేవిధంగా పార్కింగ్లో దిగిన తర్వాత వాళ్ళు ఎట్లా రావాలి, బస్సులు వచ్చిన వాహనాలు ఎట్లా పార్కింగ్ చేసుకోవాలనేది గైడ్ చేయడానికి కూడా అక్కడ కూడా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావడానికి ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ ఇచ్చారు? తనకు సంబంధించినటువంటి అంశాల్లో హెలిప్యాడ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ నుంచి బస్సు మార్గం ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు చూపినటువంటి ఈ సభా ప్రాంగణం చుట్టూ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, తనకు సంబంధించినటువంటి ప్రత్యేక రూట్ ఎట్లా ఉంటున్నారు? జనరల్గా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ప్రజలకు కొంత ఇబ్బంది అయ్యేది. కానీ ఈసారి మేము అట్లా సార్ రాక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కావద్దు, ఏ రూటు కూడా బ్లాక్ కావద్దని ఇక్కడ మనం ఒక హెలిప్యాడ్ తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడనే సభా ప్రాంగణం పక్కనే ఆ హెలిప్యాడ్లో సారు ఒక గంటన్నర ముందే ప్రజలు రాకుండా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తా అన్నాడు. నా వల్ల ప్రజలకు ఎవరికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని సారే నేనే అవసరమైతే ముందొచ్చి వెయిట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇక్కడనే హెలిప్యాడ్ ఉంది, సార్ అక్కడ ఉంటాడు. అందరు వచ్చిన తర్వాత సార్ అడ్రస్ చేయడానికి మీటింగ్ ప్లేస్కి వస్తారు. అదేవిధంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాతనే సార్ వెళ్ళిపోయే విధంగా కూడా కొంత ప్లాన్ చేస్తున్నాం. సార్కి సపరేట్గా ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళు పోయేయడానికి కానీ, ప్రజలకు సభకు రావడానికి కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, సారు వల్ల ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ప్లాన్ చేసినాం. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చేటువంటి వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి రూట్ల మ్యాప్లను కూడా ఏర్పాటు చేశాం. వాటన్నింటినీ కూడా ఇవాళ వరకు మొత్తం స్థాయిలో వాళ్ళందరికీ జిల్లాల వ్యాప్తంగా కూడా పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హెలిప్యాడ్ కూడా సిద్ధం చేసినట్టుగా తానైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓ2 స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.